హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, బిగ్ సైజ్ బీడ్స్, స్మాల్ సైజ్ బీడ్స్, జరీ థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఓకే, స్టార్ట్ చేద్దామా. యాజ్ యూజువల్గా 6 వరుసల దారం తీసుకుంటున్నాను. ఆ, కా ఖాళీ స్కూప్కి 3 వరుసల దారం ఒకేసారి ఎలా చుట్టుకోవాలో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి. నేను దీనికి ఒక్క స్కూప్కి ఖాళీ స్కూప్కి 3 వరుసల దారం చుట్టుకున్నాను. ఇలా ఒక రీల్ ఉంటుంది కదా, దాన్ని 3 వరుసలు ఒక స్కూప్కి ఈజీ మెథడ్లో ఎలా దీనికి కూడా 3 వరుసలు చుట్టుకున్నాను. ఈజీ మెథడ్లో ఎలా చుట్టుకోవాలో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే, మనకు కావాల్సింది 6 వరుసలు కాబట్టి మనం 6 వరుసల దారం 6 రీల్స్ అయితే తెచ్చుకోము కదా, అంత దారం పట్టదు ఒక శారీకి. సో 1, 2 రీల్స్ తెచ్చుకొని మనము 6 వరుసలు ఎలా చుట్టుకోవాలో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. దీనికి 3, దీనికి 3, 6 వరుసలు. ఇలా 6 వరుసల దారం తీసుకుని చివరన ముడి వేసుకోవాలి. శారీకి మొదట లాక్ వేసుకోవాలి. నీడిల్కి సరి అడ్డం వస్తుంది. ఇలా లాక్ వేసుకుని ఇంకో సింగిల్ క్రోషా కూడా పక్కనే వేసుకుంటే అది స్టార్టింగ్ ఊడిపోకుండా ఉంటుంది. లేదంటే మీరు ముడి కూడా వేసుకోవచ్చు, సింగిల్ క్రోషాస్ కాకుండా ముడి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ లాక్ చేసుకున్న తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5. 5 చైన్స్ వేసుకొని ఆ చైన్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1, ఇంకో సింగిల్ క్రోషా వేసుకుంటున్నాను. పక్కనే ఇంకో సింగిల్ క్రోషా, చైన్ 2, 3, లాక్, సారీకి లాక్. నెక్స్ట్ చైన్స్ 4, 5, 8 చైన్స్ వేసుకున్నాను. 8 చైన్స్ వేసుకొని శారీకి చైన్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి కాకుండా కాస్త వెనుకకి లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1, 2, 3, లాక్. Again single crochet 1, 2, 3, 4, 5. శారీకి లాక్. ఈ 5 చైన్ అనేది కుచ్చు పెట్టుకోవడానికి. ఓకే, సింగిల్ క్రోషా 2, 3, శారీకి లాక్. 8 చైన్స్ వేసుకొని కాస్త వెనుకకి లాక్ చేసుకోవాలి. ఈ 8 చైన్ గ్యాప్లో ఆ లోపులో ఆర్చ్ వస్తుంది. 3 చైన్స్, శారీకి లాక్, ఎక్స్ట్రా సింగిల్ క్రోషా, 5 చైన్స్ 1, 2, 3, 4, 5.
5 చైన్స్‌కి ఇటువైపు సింగిల్ క్రోషా ఎక్స్ట్రా వస్తుంది. ఈ రైట్ సైడ్ కూడా ఒకటి సింగిల్ క్రోషా ఎక్స్ట్రా వేసుకోవాలి. 5 చైన్ తర్వాత ఎక్స్ట్రా సింగిల్ క్రోషా. 5 చైన్‌కి రెండు వైపులా కూడా సింగిల్ క్రోషాస్ వస్తాయి. 3 చైన్స్ లాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 చైన్స్ కాస్త వెనుకకి లాక్. కాస్త వెనుకకి. ఈ 8 చైన్ గ్యాప్‌లో ఆర్చ్ వస్తుంది. 5 చైన్ గ్యాప్‌లో కుచ్చొస్తుంది. ఇలా 8 చైన్స్ లాక్, 3 చైన్స్ లాక్, ఎక్స్ట్రా సింగిల్ క్రోషా, 5 చైన్స్ ఎక్స్ట్రా సింగిల్ క్రోషా, 3 చైన్స్. 3 చైన్స్ తర్వాత 8 చైన్స్. ఇలా ఈ బేస్ లైన్ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఓకే. సెకండ్ స్టెప్ స్మాల్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే స్టార్టింగ్ లాక్ చేసుకున్నామో అదే ప్లేస్లో లాక్ చేసుకోవాలి. ఆ 5 చైన్ గ్యాప్లో కూడా ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్ 1, 2, 3, 4, 5 చైన్స్ వేసుకొని లాక్లో లాక్ వేసుకోవాలి. 5 చైన్ ప్రీవియస్లో 5 చైన్ లాక్ వేసాం కదా, 5 చైన్ వేసుకొని అదే లాక్లో మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇక్కడ నుంచే డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఈ 3 చైన్ గ్యాప్ ఉంది కదా, దాని పైనుంచే ఇక్కడ నుంచే 8 చైన్ గ్యాప్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 డబుల్ క్రోషా, స్మాల్ బీడ్ 3 mm బీడ్ తీసుకుని డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా నీడిల్కి ఎక్కించుకొని డబుల్ క్రోషా వేసుకోవాలి. 8 చైన్ గ్యాప్లో డబుల్ క్రోషా. ఇప్పుడు బీడ్ లేకుండా ఒక డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ బీడ్ తీసుకొని ఒక డబుల్ క్రోషా, బీడ్ డబుల్ క్రోషా. ఇప్పుడు బీడ్ లేకుండా డబుల్ క్రోషా అంటే ఆల్టర్నేట్ డబుల్ క్రోషాలో బీడ్తోనే వేసుకుంటున్నాము. ఓకే. ఒకటి బీడ్ లేకుండా, ఒకటి బీడ్ లేకుండా డబుల్ క్రోషాస్ వేసుకోవాలి ఈ 8 చైన్ గ్యాప్లో. ఓకే. డబుల్ క్రోషా, అగైన్ బీడ్ లేకుండా డబుల్ క్రోషా. ఇప్పుడు బీడ్ తీసుకొని డబుల్ క్రోషా, డబుల్ క్రోషా, బీడ్ లేకుండా డబుల్ క్రోషా, బీడ్ డబుల్ క్రోషా, బీడ్ లేకుండా డబుల్ క్రోషా, బీడ్, బీడ్ లేకుండా ఒక డబుల్ క్రోషా,
ఇట్లా 8 చైన్ గ్యాప్ అంతా కూడా డబుల్ క్రోషాస్‌తో ఫిల్ చేసుకోవాలి. ఒకటి బీడ్‌తోని, ఒకటి బీడ్ లేకుండా. నేనైతే 7 బీడ్స్, 7 వితౌట్ బీడ్ డబుల్ క్రోషాస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 చైన్ వేసుకొని మనము 2 డబుల్ క్రోషా ఒకటి సింగిల్ క్రోషా ఎక్స్ట్రా వేసాం కదా! ఒకటి లాకు, ఒకటి సింగిల్ క్రోషా ఎక్స్ట్రా వేసాం. ఆ రెండిటి మధ్యలో లాక్ చేసుకోవాలి. 5 చైన్ గ్యాప్‌కి ముందర ఒకటి ఎక్స్ట్రా సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా! అందులో. ఇక్కడ కూడా అంతే. ఒకటి సింగిల్ క్రోషా, ఒకటి ఎక్స్ట్రా సింగిల్ క్రోషా. ఈ రెండిటి మధ్యలో లాక్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని రెండిటి మధ్యలో లాక్. ఇప్పుడు ఈ 3 చైన్ గ్యాప్ ఉంది కదా! ఇక్కడి నుంచి మనము డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 8 చైన్ గ్యాప్‌లో డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. కాస్త కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 5 చైన్‌కి ఇటువైపు ఎక్స్ట్రా సింగిల్ క్రోషా ఉంటుంది. ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా సింగిల్ క్రోషాస్ ఎక్స్ట్రా వేసుకున్నాం మనం. 5 చైన్‌కి వెనుకకి, ముందరకి కూడా ఎక్స్ట్రా వేసుకున్నాం. వాటి మధ్యలో లాక్ వేసుకోండి. కాస్త అబ్జర్వ్ చేయండి అంతే. ఈ ఆర్చ్ కూడా అలాగే ఒకటి బీడ్‌తోని డబుల్ క్రోషా, ఒకటి బీడ్ లేకుండా డబుల్ క్రోషా. ఇలా ఈ 8 చైన్ గ్యాప్‌లో ఆ లూప్‌లో మొత్తం కూడా డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో దీంట్లో కూడా అలాగే వేసుకోండి. మొత్తం శారీ చివరి దాకా కూడా ఇలాగే ఉంటుంది. నేనైతే 7 బీడ్స్, 7 బీడ్ లేకుండా డబుల్ క్రోషాస్ వేసుకున్నాను ఒక్కొక్క ఆర్చ్‌లో. 8 చైన్ గ్యాప్‌లో, 8 చైన్ లూప్‌లో 14 డబుల్ క్రోషాస్ వేసుకున్నాను. ఓకే. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ ఉండదింకా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వర్క్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. కాస్త మీరు ఓపికగా చూడండి ఎలా వేస్తున్నానో ఏంటి, ఎక్కడెక్కడ డబుల్ క్రోషా, ఎక్కడ సింగిల్ క్రోషా, ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే ఏ ఒక్క చైన్ ఎక్స్ట్రా అయినా, తక్కువైనా, డబుల్ క్రోషాస్ ఎక్కువైనా, తక్కువైనా ఆ డిజైన్ అనేది కరెక్ట్‌గా రాదు. సో, మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోబుద్దవుతుంది డిజైన్స్. ఓకే. కాస్త ఓపికగా నేర్చుకోండి. మీ శారీస్ మీరు ఇంట్లోనైనా హ్యాపీగా చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్రొఫెషనల్‌గా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించుకోవచ్చు హాయిగా అనుకునే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకొని మీరు వేరే వాళ్ళ శారీస్ కూడా డిజైన్ చేయొచ్చు. 3 చైన్ గ్యాప్ పైన పక్కన 2 సింగిల్ క్రోషాస్ ఉన్నాయి. దాని మధ్యలో లాక్. ఓకే. ఇలా 7 బీడ్స్ ఒక్కొక్క దాంట్లో వచ్చాయి. ఓకే. ఇలా శారీ చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ట్రై చేయండి ఒక్కసారి. ఓకే. ఇలా ఈ 5 చైన్ గ్యాప్‌లో 2 ఆర్చ్‌ల మధ్యలో కుచ్చొస్తుంది. ఓకే. కుచ్చు పెట్టుకున్నాక డిజైన్ ఇలా ఉంటుంది. నేను కుచ్చు కాస్త డిఫరెంట్‌గా పెట్టాను. కుచ్చు మధ్యలో ఒక 2 బీడ్స్, స్మాల్ బీడ్ అండ్ మీడియం సైజ్ బీడ్ ఒకటి పెట్టి కుచ్చు పెట్టాను ఇలా జరీ థ్రెడ్‌తోని. ఓకే. ఈ కుచ్చు మధ్యలో బీడ్ ఎలా పెట్టాలో మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.